మనం బంధము అంటే మనం దేనికైనా లోబడి ఉంటే దాన్ని బంధం అంటాము, స్వేచ్ఛగా ఉంటే మోక్షం. అంతే తేడా. పక్షిని ఆకాశంలో విహరిస్తుంది, అది మోక్షం. అది మనం తీసుకొచ్చి పంజరంలో పెట్టామనుకోండి, అది బంధం. అంతే తేడా. మనకు బంధం ఏంటంటే మన ఊరు కట్టేయలేదు, కానీ మనమే కట్టేసుకున్నాం. ఎలా కట్టేసుకున్నామంటే మన ఆస్తిపాస్తులతో కట్టేసుకున్నాము, మన బంధువులతో మనం కట్టేసుకున్నాము. కాబట్టి నాది అనే దాంతో నేను కట్టేసుకున్నాను. ఆది నరసింహారెడ్డి చూడండి, అక్కడే పని మీకు ఇక్కడ కూర్చోండిరా, అక్కడ పురుగు కూర్చుండిపోతుంది. చిన్న పాము ఏదో వస్తాయి కదా, ఇట్లా ఎట్లా వచ్చాడమ్మా. కాబట్టి ఇక్కడ మన బంధుత్వాలతో సంపదలతో మనల్ని మనం కట్టేసుకున్నాం. అదే మనకు బంధం అన్నమాట. ఇక్కడ మనల్ని ఎవరో కట్టలేరు, మనం కట్టేసుకున్నాం. అహం అంటే నేను, మమ అంటే నాది, నాదితో నేను కట్టేసుకున్నాను. కాబట్టి మనకు ఇది ఇంకొక రకంగా చెప్పాలంటే బంధం అంటే ఏంటంటే మోహం. నాకు ఫలాన్ని కావాలి, ఇంకా కావాలి, ఇది లేకుండా జీవించలేరు అనేది అక్కడ బంధం. మోహం ఎప్పుడు తెగిపోతుందో అప్పుడు శోకం తెగిపోతుంది. మనకు కలిగే శోకాలన్నీ మోహం వల్ల కలుగుతున్నాయి. మోహాన్ని మనం జయించగలిగితే శోకం అనేది ఉండదు. అప్పుడు జీవితం ఆనందంగా ఉంటుందన్నమాట. కాబట్టి మోహాన్ని నశింపజేసుకోవడమే మోక్షం. అది జీవించి ఉండంగానే జరుగుతుంది, చనిపోయిన తర్వాత కాదు. అది పురాణాల్లో వేరు స్వర్గం నరకం అనేది కూడా ఎక్కడో లేదన్నమాట. అవి కూడా భావనలోనే అన్నమాట. మనం ఆనందంగా ఉన్నప్పుడు ఆహా స్వర్గంలాగా ఉన్నాం, బాధలో ఉన్నప్పుడు ఏదైనా నరకం ఉన్నాం. కాబట్టి అది మన భావనకు సంబంధించిందే కానీ అక్కడ తనిగా చంద్రమండలం లాగానో సూర్యమండలం లాగానో స్వర్గం ఒక లోకము నరకం ఒక లోకం లేవు. అది కేవలం మనిషిని ధర్మబద్ధంగా జీవింపజేయడానికి అవి పెద్దలు నియమించిన విషయాలు అన్నమాట. అంతేగాని నువ్వు న్యాయంగా ఉంటే నీకు మంచి జరుగుతుంది, అన్యాయంగా ఉంటే చెడు జరుగుతుందని మనల్ని ఒక క్రమశిక్షణలో పెట్టడానికి మన పెద్దలు ఏర్పాటు చేసిన ఏర్పాటు అన్నమాట. ఈరోజు పౌర్ణమి అంటే చంద్రుడు 16 కళలతో ఈరోజు వెలుగుతున్నాడు. అందుకే మనం చూస్తూ ఉంటే ఆనందంగా ఉంటుంది, కర్మయంగా ఉంటుంది. సముద్రం అయితే ఉరకలెత్తుతా ఉంటుంది ఆ పౌర్ణమి రోజు. ఆయనకు అంత సంతోషం ఉంటుంది. ఎందుకంటే 16 కళలు, భగవంతుడు 16 కళలతో ఉన్నాడు. కానీ మనము ఒక కళ లోపించి బతుకుతున్నాం. భగవంతుని అంశే మనం. భగవంతుడు మనం వేరు కాదు, ఆయన తండ్రి, మనము ఆయన బిడ్డలుగా ఉన్నాం. కాబట్టి ఆయన మిగిలిన 84 లక్షల జీవరాశులు సృష్టించినప్పటికీ తృప్తి చెందక ఆ వివేకము అనే తన స్వభావాన్ని మనకిచ్చాడు అన్నమాట. కాబట్టి మనిషి మాత్రమే దేవుణ్ణి తెలుసుకోగలడు, ఇంకే జీవి దేవుడిని తెలుసుకోలేదు. మనిషికి మాత్రమే ఆ అర్హత, ఆ జ్ఞానము ఉందన్నమాట. 16 కళలంటే మనం మామూలుగా శబ్దము, వాక్కు, మనస్సు, చిత్తము, బుద్ధి, ప్రాణము ఇలా 15 ఉన్నాయన్నమాట. మనము వీటితోనే బతుకుతున్నాం. ఈ కళలన్నీ కూడా వేరుగా ఉన్నాయి, మన దగ్గర విడివిడిగా ఉన్నాయి. ఒక ముత్యాలని ఒక దారంతో కలిపినట్టు కాకుండా విడివిడిగా ఉన్నాయి. కానీ భగవంతుడి దగ్గర ఈ 16 కళలు విడివిడిగా లేవు, ఒక సూత్రంతో బంధించబడి ఉన్నాయన్నమాట, ఒకటిగానే ఉందన్నమాట. మనమేమో ఇప్పుడు అందుకనే మనం నువ్వెవరు అని అంటే పేరు చెప్తాం, ఊరు చెప్తాం, మన తల్లిదండ్రులు చెప్తాం,
నేను పురుషుడ స్త్రీ అని చెప్తాం, కులం చెప్తాం, గోత్రం చెప్తాం, ఇన్ని చెప్తాం. ఇవేవి లేవు, ఇవన్నీ కల్పనలే. మనమందరం చైతన్య స్వరూపులు. స్త్రీ అయినా చైతన్యమే, పురుషుడైనా చైతన్యమే, చిన్నవాళ్ళైనా చైతన్యమే, పెద్దవాళ్ళైనా చైతన్యమే. అందరూ చైతన్య స్వరూపం కలిగిన వాళ్ళు. ఇక్కడ తేడాలు మనం ఏర్పరచుకునేదే కానీ భగవంతుడు ఏర్పరచలేదన్నమాట. కాబట్టి మీరు ప్రశ్నించవచ్చు, అలా పరిపూర్ణమైన మానవుడు 16 కళలు సాధించడం సాధ్యమేనా అని. సాధ్యం కాబట్టే మన ఋషులు ఆ విషయాన్ని మనకు చెప్పారు. ఇక్కడ గొప్పవారు కాని వాళ్ళైనా 2 రకాలు లేవు. ఇప్పుడు మీకు అందరికీ తెలుసు, మనందరికీ తెలుస్తుంది, ఒక దేశానికి అధిపతి అయినా, భిక్షగాడైనా ఆకలి ఉంది, దప్పిక ఉంది, నిద్ర ఉంది, రోగం ఉంది, బాధ ఉంది, సంతోషం ఉంది. ఇవి లేవు ఎవరికి లేవు. వాడి నేను ప్రైమ్ మినిస్టర్ అని వాడు పడుకోకపోతే వాసన కదా, వాడికి ఆకలి అయిందా, వాడు తినకుండా ఉండగలదా? ఎవరు లేవు. భగవంతుని దృష్టిలో, భగవంతుని ఏర్పాటులో ఏ రకమైన తేడా లేదు. ఈ తేడాలన్నీ మనం కల్పించుకున్నవే. దానికి భగవంతుని బాధ్యత కాదు. కాబట్టి అది సామాజికంగా ఉంటాయి, మనం వదులుకున్న పోవు, అది వేరే సంగతి. మనం వాటికి అడ్డు ఉంటున్నట్టు ఉండాలన్నమాట. మనం లోపలికి తీసుకోకూడదు. వాటన్నింటినీ బయట పాటించేటప్పుడు పాటిస్తాం, కానీ లోపల మనం ఏమనుకోవాలంటే, నేను వీటన్నిటికీ చెందను, నేను భగవంతుని స్వరూపుడే, భగవంతుడి నుండి వచ్చాను, భగవంతునిలోనే ఉన్నాను, భగవంతునిలోనే ఉంటాను అని మనం తెలుసుకోవాలన్నమాట. కాబట్టి మోక్షం అనేది ప్రతి ఒక్కరికి సాధ్యమే అని మన ఋషులు చెప్పారన్నమాట. ఇదివరకే చెప్పినట్టు నేను మోక్షం అంటే ఏదో కాదు, మనలోని మోహాన్ని, నాకు ఇంకా ఇంకా కావాలి, ఇది కావాలి అని ఆ మోహాన్ని వదులుకోవడమే మోక్షం అన్నమాట. మోహంలో ఉండడమే బంధం, అంతకంటే వేరే ఏమి కాదు. ప్రతి ఒక్కరికి ఇది సాధ్యమని ఎందరో మన పూర్వీకులు చెప్పారు. వివేకానందుడు ఏమంటాడంటే, ప్రతి ఒక్కరిలోనూ దివ్య జ్యోతి వెలుగుతూ ఉంది, దాన్ని మనం గ్రహించడం లేదు. ఆ దివ్య జ్యోతిని మనం గుర్తించి దాన్ని ప్రకటించుకోవడం మన ధర్మము అని వివేకానందుడు చెబుతారన్నమాట. కాబట్టి ఇక్కడ ఆత్మ జ్ఞానం అంటే ఏంటంటే, నేను ఎవరు అని తెలుసుకోవడం. నేను ఇదివరకే చెప్పినట్టు ఆత్మకు పరమాత్మకు తేడా లేదు. ఆత్మ అంటే ఈ అన్ని ప్రాణులు, 84 లక్షల ప్రాణులు ఆత్మలే. వాటిని ఏమంటారంటే జీవాత్మ అంటారు. జీవిస్తున్న పరిమితమైన ఆత్మ, ఆయన పరమాత్మ. ఇది ఎలాంటిదంటే, మీ అకౌంట్లో మీ డబ్బులు ఉన్నాయి, మన ఊళ్ళో వాళ్ళందరూ అకౌంట్ కలిస్తే ఆ బ్యాంకులో డబ్బులు ఉన్నాయి. మనది అన్ని అది మండలాన్ని కలిస్తే మన జిల్లా, అన్ని జిల్లాలని కలిస్తే రాష్ట్రం, అన్ని రాష్ట్రాలు కలిస్తే అది ఆ దేశం. కాబట్టి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ముద్రించిన డబ్బులే మన ప్రతి ఒక్కరి దగ్గర ఉన్నాయి. మన దగ్గర ఉన్న డబ్బు రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు ముద్రించారు. ఎవరి కష్టానికి తగ్గట్టు, ఎవరు చేస్తున్న పనిని బట్టి వాళ్ళకి డబ్బులు దొరుకుతున్నాయి. అదేవిధంగా భగవంతుడు, అతడు పరమాత్మ, అతడు రిజర్వ్ బ్యాంక్. ఆయన స్వరూపం చైతన్యం. ఆ చైతన్యాన్ని ప్రతి ప్రాణిలోనూ ఉంచాడు. ప్రతి ఒక్కరి అకౌంట్లో వాళ్ళు చేసిన పుణ్యం బుద్ధి, వాళ్ళు చేసిన కర్మను బట్టి వాళ్లకు ఆ ఫలితాన్ని ఇస్తాడు భగవంతుడు. కాబట్టి ఆత్మ అంటే ఒకటే, పరమాత్మ అయినా ఒకటే, జీవాత్మ అయినా ఒకటే. కాకపోతే ఆయనలో విభాగాలు లేవు, విభజనలు లేవు. మనలో విభజనలు ఉన్నాయి. నువ్వు వేరు నేను వేరని మనం అనుకుంటున్నాం. పరమాత్మకు అలాంటి లేదు. ఇప్పుడు మనం ₹1 తీసుకున్నాం అనుకోండి, దానికి బొమ్మ కొడుకు వేరని అది అనుకోదు. బొమ్మ ఆనాడమే,
నాణ్యానివే. కానీ మనము బొమ్మ వేరని గొలుసు వేరని మనం చూస్తున్నాం. నాణ్యానికి రెండు లేవు, బొమ్మ గొలుసు వేరు వేరు కావు. కానీ మనం చూసేవాళ్ళం అది వేరు ఇది వేరైందని అనుకుంటున్నాం. అదేవిధంగా జీవాత్మ వేరు పరమాత్మ వేరు అని మనం అనుకోవడమే కానీ మనం అందరం భగవత్ స్వరూపుడమే. ఎందుకంటే మనము అక్కడి నుండే వచ్చాం, అక్కడే ఆయనలోనే ఉన్నాం. ఎందుకంటే ఒక చేప సముద్రంలో పుట్టి పెరుగుతుంది. ఆ చేప నీళ్ళు ఎక్కడుందని వెతికితే ఎంత అర్థరహితమో అట్లా మనం కూడా భగవంతుని వెతకన అవసరం లేదు. భగవంతుడు మన చుట్టూ ఉన్నాడు. భగవద్గీతలో ఒక మాట ఉంది, ప్రత్యక్షావగమం సుసుఖం అనేది. అంటే భగవంతుడు నువ్వు ఆయన చూడలేదు, ఆయనకు రూపం లేదు, ఆయన నిరాకారుడు, నిరుడు, ఆకాశం లాంటి వాడు. ఆకాశం అనేది ఎక్కడుందని ఎవరైనా అడిగితే అది అర్థరహితమైన ప్రశ్న. మన లోపల ఆకాశం ఉంది, మన లోపల ఆకాశం ఉంది కాబట్టి మనం తినిన ఆహారం కానీ తాగిన నీళ్లు కానీ అది ముందుకు వెనక్కి పోగలుగుతుంది. అక్కడ ఖాళీ ఉంది, ఖాళీ లేకపోతే తినలేము. రక్తంలో ఖాళీ లేకపోతే రక్తం ప్రవహించదు. శ్వాసనాళంలో ఖాళీ లేకపోతే గాలి ప్రవహించదు. కాబట్టి ఆకాశం అనేది మన లోపల ఉంది, మన వెలుపల ఉంది. మనం ఆకాశంలోనే ఉన్నాం. ఇప్పుడు భూమి మీద ఉన్నామంటే మనం ఆకాశంలోనే కూర్చోన్నాం. మనం ఉన్నది ఆకాశంలోనే, మనం పుట్టింది ఆకాశంలోనే, మనం పెరుగుతున్నది ఆకాశంలోనే, రేపు కలిసిపోతున్నది ఆకాశంలోనే. ఆకాశమే భగవంతుడు. అయితే భగవంతుడికి ఆకాశానికి ఒకే ఒక తేడా ఉంది. ఆకాశానికి నేను అనే జ్ఞానం లేదు. నేను అనే జ్ఞానం కానీ కలిపినామంటే అదే భగవంతుడు అనమాట. కాబట్టి మనలో లోపల ఉన్న చైతన్యము భగవంతుడే, బయట ఉన్న చైతన్యము భగవంతుడే. ఆ భగవంతుడి ఆజ్ఞసారమే అన్ని, సూర్యుడు వెలుగుతున్నాడు, చంద్రుడు వెలుగుతున్నాడు, వర్షాలు పడుతున్నాయి, గాలి వీస్తూ ఉంది, ఆ భూమి పంటలు పండిస్తూ ఉంది. అన్నీ జరుగుతున్నది ఆ భగవంతుడి ఆజ్ఞ వల్లనే అన్నమాట. మనం ఇక్కడ సులభంగా అర్థం చేసుకోవడానికి మనం ఒక బండి తీసుకున్నాం, లేకపోతే రథం అనుకున్నాం, లేకపోతే కారు అనేది మన శరీరం. కారును నడిపేది దానిని యాక్చువల్గా జీవాత్మ అంటారు. జీవాత్మ అంటే ఏంటంటే మనసు, ప్రాణం. అవి రెండు కవల పిల్లలు. ప్రాణము పోతే మనసు ఉండదు, మనసు తెలివి తప్పితే ప్రాణం ఉండదు. అవి రెండు కవల పిల్లలు. అవి రెండు కలిస్తే దాన్ని జీవాత్మ అంటాం. అది డ్రైవర్. శరీరం ఏమో కారు అనుకోండి, మనసు ప్రాణం కలిసి అది డ్రైవర్. కానీ ఈ డ్రైవర్కి కారుకు యజమాని ఎవరంటే పరమాత్మ. ఆయన అనుగ్రహంలో డ్రైవర్ నడపడు, కారు కదలదు. మన శరీరము దానంతటా అది పనిచేయదు. మనసు చెబుతూ ఉంటుంది కాబట్టి ఆ పనులు చేస్తూ ఉంటుంది. కాబట్టి మన మనసే మనలో ఉన్న మన శరీరం రథమైతే మన మనసు రథ సారథి. మనలో ఉన్న చైతన్యం అది పరమాత్మ. మనకు మూడు స్థితులు తెలుసు. మెలకువ ఉంటాము, నిద్రపోయినాక కలలు అంటాము, గాఢమైన నిద్రపోతాం. మేలుకున్నప్పుడు శరీరము పనిచేస్తుంది, మనసు పనిచేస్తుంది. కళలో శరీరం పనిచేయదు, మనసు మాత్రం పనిచేస్తుంది. గాఢ నిద్రలో శరీరము పనిచేయదు, మనసు పనిచేయదు. పొద్దున్న లేచినాక నాకేం తెలియలేదు అంటాం, హాయిగా ఉందంటాం. ఎవరు చెప్పారు ఆ మాట? నీకు అనుభవం ఎక్కడ కలిగింది? మనసు నిద్రపోయింది, శరీరము నిద్రపోయింది. మరి ఏం చెప్పి ఎలా తెలుసుకున్నావు? ఆ అనుభవం నీకు ఎక్కడ కలిగింది? జ్ఞానం లేని అనుభవం కలగదు. మరి హాయిగా ఉందంటావు,
ఇంకొక మాట ఏమో నాకేం తెలియలేదు అంటాం. అది పరమాత్మ. అక్కడ మనం ఈ మూడు స్థితుల్లోనూ పరమాత్మ మనల్ని మన వెంటనే ఉన్నాడు అన్నమాట. నువ్వు మేలుకొని ఉన్నా, కలగనున్నా, నిద్రపోతున్నా నీ వెనక ఆ శక్తి పనిచేస్తూనే ఉంది. ఆ శక్తే నిన్ను మేలుకొల్పుతుంది. ఆ శక్తి నిద్రను మనం తెచ్చుకోలేము, నిద్ర వస్తుంది. మెలకువలో అంటే మనం తట్టి లేపితే అది వేరే సంగతి. వాడు లేస్తున్నాడంటే ఆ చైతన్యం మనం లేపితేనే లేస్తాం. ఈ రోజు రాత్రి పడుకున్న ప్రపంచంలో పడుకున్న వాళ్ళు రేపు తెల్లవారి చాలా మంది లేవరు. ఎందుకంటే భగవంతుడు లేపడు వాళ్ళని మనం మరణించినాడు అంటున్నాం. కాబట్టి మనల్ని పుట్టించేది ఆయనే, పెంచేది ఆయనే. మళ్ళా ఆయన ఐక్యం. మరణం లేదు మనిషికి. మనిషికే కాదు, ఏ జీవికి మరణం లేదు. ఆ విషయం గుర్తుకు పుట్టలేదు. భగవద్గీతలో 8 సార్లు చెప్తాడు, అయ్యా అర్జున, ఇంతకు ముందు నువ్వు ఉన్నావు, ఇంతకు ముందు నేనున్నాను, ఇంతకు ముందు మన చుట్టూ ఉన్న రాజులు ఉన్నారు, ఇంకా తర్వాత నువ్వు ఉంటావు, తర్వాత నేను ఉంటాను, తర్వాత ఈ రాజులు ఉంటారు. ఇవన్నీ వేషాలు. మనకు తెలుసు, ఒకే మనిషి మనకు రావణుడిగా వేషం వేస్తాడు. కొన్ని రోజులు బోరు కొట్టుకుపోతుంది, ఆ మనిషి రావణుడు కూడా వేషం వేస్తాడు. అంటే ఒక్కసారి ఒక్క భాష మాత్రం వేయగలరు. కానీ మనకు సినిమాలు వచ్చినాక ఒకే మనిషి ఒకే సినిమాలో ఒక తెర మీద 2 పాత్రలు చూసాము, 3 పాత్రలు చూసాము. దశావతారం అనే ఒక సినిమాలో 10 పాత్రలు చూసాము. అయితే అవి 10 వేషాలు. మనమే 10 వేషాలు వేయగలిగితే భగవంతుడు ఈ 84 లక్షల వేషాలు వేయలేదా? ఆయన వేషాలే ఇవన్నీ. మీరు భగవంతుడే, నేను భగవంతుడే, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ భగవంతుడే. మన చుట్టూ ఉన్న గడ్డి, మన చుట్టూ ఉన్న పంటలు, కొండలు, రాళ్ళు, రప్పలు, పశువులు, పక్షాలు అంతా భగవత్ స్వరూపమే. ఇక్కడ భగవంతుడు కానిది ఈ ప్రపంచంలో ఏమీ లేదు. అది పాత్ర అన్నమాట. చెడ్డ మంచి అనేది పాత్ర. కాసేపు రావణ పాత్ర, కాసేపు రావణ పాత్ర, దుర్యోధన పాత్ర, శ్రీకృష్ణుడు పాత్ర. అట్లాంటి తేడాలే తప్పితే అది పాత్రలు అనుకుంటే మనకు బాధ పెట్టదు. ఇప్పుడు రాముడు పాత్రధారి రాత్రంతా నాటకం ఆడతాడు. సీతను రావణాసురుడు తీసుకున్నాడని బాధపడతాడు, విలపిస్తాడు. వేషం తీసేసినాక వాడికి వేషం బాధపడదు, అక్కడ నటిస్తాడు అంతే. ఆ విధంగా ఇక్కడ మన శరీరం అనేది కూడా మనకు వేషమే, మనసు అనేది కూడా మనకు వేషమే. మన స్వరూపు, మనం చైతన్యము అని మనకు తెలిసినప్పుడు బాధపడదు. అంతే. ఇది ఎంత సులభమో అంత కష్టం, అది తెలుసు. ఎందుకంటే కొన్ని జన్మలుగా మనం శరీరాన్ని నేను అనుకున్నాము, మనసునే నేను అనుకున్నాము. ఈ తేడాలన్నింటినీ మనం ఇన్నాళ్ళుగా అలవాటు చేసుకునేసినాం. అన్నింటినీ నేను స్త్రీని, నేను పురుషుణ్ణి, నేను తెలివైన వాడిని, నువ్వు తక్కువ వాడివి, నేను ఎక్కువ వాడిని. ఇవన్నీ మాటలే, కొత్త శబ్దాలు. మీకు మనకు ఇక్కడ తెలుగులో మాట్లాడుతున్నాం. ఎక్కడో చైనా వాడు ఇక్కడికి వచ్చి మనల్ని తింటే మనకు తెలియదు, మనల్ని పొగిడితే మనకు తెలియదు. పొగిడితే సంతోషపడము, తింటే బాధపడము. ఎందుకంటే అది మనకు తాకదు. అదే మన భాషలో ఒక మాట అంటే సంతోషపడతాం, అబ్బా నువ్వు గొప్పవాడు అంటే సంతోషపడతాం, నువ్వు పనికి మాట్లాడు అంటే బాధపడతాం. మాటేది, శబ్దం. అది నేను ఇదివరకే చెప్పాను. శబ్దము, వాక్కు, మనస్సు, బుద్ధి, ఇలా ప్రాణము అని పదాలు కళలు. ఇన్ని కళలు ఒక్కొక్క స్టేజీ. శబ్దము వాక్కులో కలిసిపోతుంది, వాక్కు మనసులో కలిసిపోతుంది, మనసు బుద్ధిలో కలిసిపోతుంది. చివరికి అన్నీ అయినాక ఇవన్నీ ప్రాణంలో కలిసిపోతాయి, ఒకటైపోతాయి. అవి వేరు వేరు కావు, మనకు అవసరం కోసం వేరువేరుగా కనిపిస్తాయి. కాబట్టి అది మనం 16 కళల్ని సంతరించుకోవడం అంటే ఏమీ లేదనమాట. ఈ తేడాలన్నీ గమనించుకున్నవడమే
మనము ఇది అది 16 కళలను ఇది మనము 16 కళలతో ఉండడం అన్నమాట. కాబట్టి మనకు ఇప్పుడు నేను మాట్లాడుతున్నది కానీ, మీరు వింటున్నప్పుడు మీరు చేస్తున్నది కానీ, మనం బంధంలో ఉన్న, మోక్షంలో ఉన్న, స్వేచ్ఛలో ఉన్న ఈ 2 పనులు చేస్తే ఒకటే ఒకటి. అది మీ అందరికీ తెలుసు, మనందరికీ తెలుసు. అది ఏందో కాదు, మనస్సు. మన ఏవ మనుష్యానాం కారణం బంధం మోక్షయ. మనిషిలోని మనసు ఉన్నది కాబట్టి మనల్ని మనిషి అంటున్నాడు. మానవుడు అంటే ప్రతి క్షణం కొత్తగా జీవించగలిగేవాడు. నవ అంటే కొత్త. మానవుడు అంటే ప్రతి క్షణము. ఇప్పుడు మీకు తెలుసు, మీరు ఇక్కడికి వచ్చినాక మీలోనూ కొన్ని వేల ఆలోచనలు మారిపోయినాయి, నాలోనూ కొన్ని వేల ఆలోచనలు మారిపోయాయి. క్షణం కొత్త ఆలోచనే. కాబట్టి ప్రతి క్షణం కొత్తగా జీవిస్తాం. అది పశుపక్షాదులకు లేదు, మనకు తప్ప మిగిలిన 84 జీవరాశులు లేదు. మనకు ఒక్కరికే మనకుండే సంపద మనకు తెలియదు. ఇప్పుడు మన నాన్న మన తాతలో ఒక పెట్టెలో పెట్టేసి పోయినారు చాలా సంపద. దాని బీగం ఎక్కడుందో, ఆ పెట్టె ఎక్కడుందో మనకు తెలియదు. మనమేమో కష్టపడుతున్నాం. ఎవరో వచ్చి రే పలానా చోట బీగుందిరా, పలానా చోట పెట్టుకుందిరా అని చెప్పాడు అనుకుంటే ఒక్క క్షణంలో ఆ సంపద అంతా మనది అయిపోతుంది. అప్పుడు మనం ఈ ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదన్నమాట. అదేవిధంగా మనలోని చైతన్యమే మనము మానవుడు కాదు, మనం భగవత్ స్వరూపమే అని మనం తెలుసుకున్నప్పుడు ఈ బాధలన్నీ పటాపంచలైపోతాయి అన్నమాట. కాబట్టి అయితే ఈ మనసులు ఇప్పుడు వరకు ఏంటంటే బయట చూస్తున్నాం ప్రపంచం, ఈ మన ఇంద్రియాల ద్వారా ప్రపంచం బయట చూస్తున్నాం. భగవంతుడు చూడాలంటే బయట ఉన్నాడు, అంతటా ఉన్నాడు, లోపల ఉన్నాడు. కానీ బయట మనం ఇప్పుడు ఆకారాలను వీటిని చూడడానికి అలవాటు అయిపోయినాం కాబట్టి మనం గుర్తించలేము భగవంతుడు. అంటే ఉన్నాడు, గుర్తించలేము. కాబట్టి ఏం చేయాలంటే మనసును లోపలికి మళ్ళించాలి. మనసుకు లోపలికి మళ్ళించాలంటే బయట దాని నుండి ఇది పనికిరాదని తెలియాలి. బయట ఉండేది పనికిరాదు అనుకున్నప్పుడే లోపల ఉండేది పనికి వస్తుంది అనుకుంటే మనసు ఆటోమేటిక్గా వాడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ శ్రద్ధ అనేది అవసరం. శ్రద్ధ ఉన్నప్పుడు మనకు శ్రద్ధావాన్ లభతే విద్య అని అది కూడా భగవద్గీతలో ఒక వాక్యం అన్నమాట. కాబట్టి ఇది మీకు ఇదివరకు మనందరికీ తెలుసు, మనకు కనిపించే ప్రతిదీ పుడుతుంది, పెరుగుతుంది, నశిస్తుంది. పుట్టనిది, పెరగనిది, నశించనిది చైతన్యం ఒకటే. ఇక్కడ నశించేదాన్ని పట్టుకుంటే మనము నశిస్తాము, నశించిన దాన్ని పట్టుకుంటే మనము నశించము. ఎవడైతే అంత్యకాలంలో నేను చైతన్య స్వరూపుణ్ణి గుర్తు తెచ్చుకున్నాడో వాడికి మరణం లేదు. శరీరం మరణిస్తుంది కానీ అచైతన్యం మరణించదు. కాబట్టి మనం చైతన్య స్వరూపులమే అని ప్రతి క్షణం గుర్తు చేసుకోవాలి. మనం ఇదివరకు ఏమనుకున్నామంటే శరీరము మనసు లేదని అనుకున్నాం విన్నాడు ఇన్ని జన్మలుగా. ఈ రోజు నుండి మనము శరీరం మనకు ఒక సాధనం, మనసు కూడా సాధనం, అది తప్పనిసరిగా అవసరం, వాటిని వదిలేసేయం. కానీ వీటి రెండింటికి యజమాని నేను. ఆ యజమాని ఎవరంటే నేను లోపల ఉన్న చైతన్యాన్ని, ఈ మనసును శరీరాన్ని నడిపేవాడిని నేను కానీ వాటికి యజమాని నేనే అనే విషయాన్ని మనం గుర్తించగలగాలన్నమాట. కాబట్టి ధ్యానం అనేది చాలా ముఖ్యం. ధ్యానం అంటే ఏంటంటే మీకు ఇష్టమైన దేవుడిని కానీ దేవతను కానీ మనసులో నిలుపుకొని మనసును ఏకాగ్రం చేసుకోవడం. మనసుకి ఏంటంటే ఇప్పుడు పని విధాలుగా పోతుంది. ఆ పని విధాలుగా పోతున్న మనసును పట్టుకొచ్చి ఒక్క విషయం మీద కేంద్రీకరించడాన్ని ధ్యానం అంటారు. ఇప్పటి వరకే మీరు అనేక రకాల ధ్యానాలు చేసుకోవచ్చు,
జపాలు చేసి ఉండొచ్చు, మీరు ఎన్నో పూజలు పురస్కారాలు చేసి ఉండొచ్చు, తీర్థయాత్రలు చేసి ఉండొచ్చు. కానీ ఒక్క విషయం గమనించాలి, మీరు మీ స్వభావం మారిందా? ఇదివరకు ఉన్న కోపం కానీ, లోపం కానీ, మతం కానీ, మాశ్చర్యం కానీ తగ్గిందా? తగ్గకపోతే వాటి వల్ల ప్రయోజనం మీకు కలగలేదని అర్థం అన్నమాట. కాబట్టి మనం నిరంతరం, నేను ఇదివరకే చెప్పినట్టు, భగవంతుడు ఆకాశం లాంటి వాడు. ఆకాశం మన అంతటా ఉంది, మన లోపల ఉంది. అదేవిధంగా భగవంతుడు కూడా అంతటా ఉన్నాడు, మన లోపల ఉన్నాడు. ఆ చైతన్యమే ఈ ప్రపంచం, ఆ చైతన్యమే మనం. ఆ చైతన్యం వేసుకున్న వేషాలే ఈ ప్రపంచము మనం. కాబట్టి ఈ రోజు మీరు ఏమనుకుంటున్నారంటే, మీరు ఏం చేస్తున్నా, ఏమి ఆలోచిస్తున్నా, మేలుకున్నంతసేపు మీ చుట్టూ ఒక శక్తి మిమ్మల్ని గమనిస్తూ ఉంది అని గుర్తుపెట్టుకోవాలి. మనం ఏం చేస్తున్నా మన చుట్టూ ఆ భగవంతుడు, ఎందుకంటే ఆయన మన తండ్రి. ఇప్పుడు మనం బిడ్డ ఎక్కడైనా వెళ్తున్నప్పుడు మనం తల్లిదండ్రులు వాళ్ళని సంరక్షిస్తుంటారన్నమాట. వాళ్ళు ఎక్కడ దారి తప్పిపోతారు, ఎక్కడ ఇదవుతారు. అదేవిధంగా భగవంతుడు మనల్ని నిరంతరం మన వెనకుండి మనల్ని కాపాడుకుంటాడు అన్నమాట. ఆయన వీళ్ళు నా దగ్గరికి తిరిగి వస్తారా ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు. అంటే చైతన్యవంతం, నేను చైతన్య స్వరూపుని, వీళ్ళు చైతన్య స్వరూపులే, ఆ విషయం ఎప్పుడు తెలుసుకుంటారా అనేది ఆయన అందుకనే అనేక సార్లు అవతారం వచ్చి కూడా చెప్తూ ఉంటాడు అన్నమాట. ఆయన అసలు స్వరూపం ఆకారం లేదు, కానీ మన కోసం ఆకారం తీసుకొని మనకి ఈ విషయాలు చెప్పడానికి రాముడిగా, కృష్ణుడిగా, బుద్ధుడిగా అవతరించాడు. కాబట్టి ఈ రోజు నుండి జీవితంలో మనల్ని మార్చేదానికి ఉపయోగపడేది మనస్సు. ఆ మనస్సును మార్చడానికి ఉపయోగపడే పద్ధతి ధ్యానం. ఆ ధ్యానం అంటే ఇదివరకు నేను చెప్పినట్టు, మీ మనస్సులో ఒక భావాన్ని పెట్టుకోండి. భగవంతుడు నా మనసులో ఉన్నాడు, ఆయన నేను చేస్తున్న ప్రతి పనిని చూస్తున్నాడు, నన్ను సంరక్షిస్తాడు, నాకు ఏ లోటు లేకుండా ఆయన చూస్తాడు. ఎందుకంటే భగవంతుడి భావనే ఈ ప్రపంచం, మన భావనే. యద్భావం తద్భవతి అనేది ఉపనిషత్తు వాక్యం. నువ్వు ఏ రకంగా భావిస్తావో అది జరుగుతుంది. మీకు తెలుసు అన్నమాట, ఒక గొంగళి పురుగును తీసుకొచ్చి ఒక భ్రమరం గూడు చేసి దాని చుట్టూ అది జీ అని తిరిగితే కొన్నాళ్ళకు ఆ పురుగు భ్రమరంగా మారిపోతుంది. భ్రమరం అనే దానికి సొంతంగా భ్రమరం జన్మించదు. అది ఎక్కడో ఉండే ఒక పురుగును తీసుకొచ్చి పెట్టి దాని చుట్టూ ఇది తిరుగుతుంది, జీ అని శబ్దం చేసుకుంటూ. దాన్ని భ్రమర కీటక న్యాయము అంటారు. ఒక కీటకాన్ని తెచ్చాడు పెట్టి దాని చుట్టూ ఇది తిరిగి 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 ఆ శబ్దం చేసేసరికి ఆ కీటకం భ్రమరంగా మారిపోతుంది. అదేవిధంగా ఈ రోజు నుండి మనమందరం మనలో మన చుట్టూ భ్రమణంలాగా భగవంతుడు తిరుగుతూ ఉన్నాడు. మనం కీటకాలను, కొన్నాళ్ళకు మనం కూడా భ్రమరంగా మారిపోతాం. కాబట్టి మనకు పుట్టుక లేదు, మరణము లేదు, మనమందరూ ఆనంద స్వరూపులు. ఒక్క కళే మనకు తగ్గింది, ఆ కళ ఈ ధ్యానంతో వచ్చేస్తారు. ఇప్పుడు 15 కళలు ఉన్నాయి మనకందరికీ. అందుకనే మనం చంద్రులాగా ఆటుపోట్లు ఉంటాయి, తగ్గుతూ పెరుగుతూ ఉంటాం. 16 కళలు వచ్చేస్తే మళ్ళా నిండు చంద్రుడిలాగా మనం శాంతంగా, సంతోషంగా, పరమానందంగా జీవిస్తాము. కాబట్టి భగవద్గీత కాబట్టి మనం ఈ రోజు నుండి ఆ భగవద్భావనను పెంచుకుంటేనే చివరి క్షణంలో, అవసాన దశలో కూడా ఆ భావాన్ని మన మనసులో నింపుకోగలము. ఆ భావం కానీ మనసులో ఉంటే అది మరణం కాదు, అదే మోక్షం. ఆ శరీరం వస్తూ ఉంటాయి, పోతుంటాయి.